ఎండబెడతానా. ఆహా, ఎండలో కూర్చొని ఎండబెట్టుకొని ఏం చేస్తావే? ఇవి ఎండిన తర్వాత ఎండిన కుడుకలోడు వస్తాడన్న, వానికి ఇస్తే వాడు చక్కెర ఇస్తాడు. బా, ఎంత డెడికేషన్తో సేవ్ చేద్దాం అనుకుంటున్నావే. మా కాబోయే బావ ఎక్కడన్నాడు కానీ మొక్కాలే. మరి వేస్ట్గా పారేస్తే ఏమొస్తుంది అన్న, ఆయనకి ఇస్తే అరకిలో చక్కెర అన్న వస్తుంది. అదే చెల్లాయి, అందుకే అంటున్నా మా కాబోయే బావ ఎంత అదృష్టవంతుడు అని చెప్పి. నువ్వు ఆపరా అన్నయ్య, ఏమైంది వచ్చి ప్రశాంతంగా కూర్చున్నావు? నీ ట్రేడింగ్ అయిపోయిందా మరి? అయిపోయింది చెల్లాయి. మార్కెట్ డౌన్లో ఉంది, కానీ డౌన్లో కూడా ఒక 8,000 ప్రాఫిట్ అయితే చేసిన. మార్కెట్ డౌన్లో ఉన్నది అంటున్నావు, నువ్వు సంపాదించిన అంటున్నావు. అసలు ఎట్లా సంపాదించినావు అన్న? చెల్లాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది పెరిగినా సంపాదించుకోవచ్చు, తగ్గినా కూడా సంపాదించుకోవచ్చు. కానీ అది పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన కానీ అనాలిసిస్ కానీ మనకు ఉండాలి. ఏం స్టాక్ మార్కెటో ఏం ట్రేడింగో కానీ అన్న, నిన్న కూర్చొని 5,000 సంపాదించినావు, ఇవాళ 8,000 సంపాదించినా అంటున్నావు. 6 అంశాలు ఇంట్లో కూర్చొని మంచిగా సంపాదిస్తాను అన్న. ఆహా, ఏంటమ్మా తల్లి, ఇంట్లో ఆరామ్సే కూర్చొని సంపాదిస్తాను